ఎందుకు వ్యక్తులు సైద్ధాంతిక వ్యక్తుల్ని జనం ఎన్నుకోనప్పుడు జనం ఎన్నుకునే వాడిని తీసుకొచ్చి ఆడిని మార్చక్కడ రెండే పాలసీలు. ఒకటి మనం జనాల్ని మార్చడం, లేదా జనం ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళని మన దగ్గరికి చేర్చుకుని తద్వారా సిద్ధాంతాన్ని జనానికి అలవాటు చేయడం. ఇప్పుడు మొదటిది ప్రయత్నించి 5 దశాబ్దాలు అయిపోయింది. జనం దగ్గరికి పోవడం వల్ల కాల కమ్యూనిస్టుల సిద్ధాంతం ఎట్లయితే కొంతమందికే పరిమితం అయిందో వీళ్ళది ఇంకొంచెం ఎక్కువ పరిమితం అయింది, అంతమించి లేదు. ఎప్పుడైతే రాజకీయాన్ని రాజకీయంగా చేయడం ప్రారంభించారో ఇప్పుడు కాంగ్రెస్ని తన్నవతల పడేసి. కాబట్టి ఇక్కడ సైద్ధాంతిక మార్పులు సిద్ధాంతానికి విరుద్ధంగా అయితే చేయలేదు వాడు. కానీ చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుంటే ప్రత్యర్థిని గురి చూసి కొట్టడం వేరు, ఒక 100 రాళ్ళు ఇసిరేస్తే ఏదో ఒకటి తగులుతుంది కదా అని చేయడం వేరు. ఆ వ్యూహం ఇప్పుడు కనిపిస్తుంటాయి, ఈ పొత్తులు కానీ ఇవన్నీ, లేదంటే వాలంటీర్ల వ్యవహారం కానీ. అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏదో రకంగా వినియోగించేసుకొని ఒక బురద జల్లేసి వ్యతిరేకత సృష్టించేసి ఆయన గద్దె దించేయాలనుకునే ఈ వ్యూహం ఆయన చాణక్యానికి కరెక్టేనా? 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ కరెక్టేనా? అంటే చంద్రబాబుకి ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది, దాంట్లో ముందు అసలు తమ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్టుకోవడమే సరిపోయేది, 4-5. ఇంకా వాళ్ళు ఒక విధానాన్ని తీసుకొచ్చి జనాల్ని కన్విన్స్ చేసే సీన్ ఉండేది కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు విజనరీ. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏంటి, వాళ్ళకి అసలు ఏ లెక్క తెలియనటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా ప్లానింగ్ ఉందిరా అనేటువంటి అనుకునేవారు. అది జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ రాజకీయం. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీ, 2-3 ప్రాంతీయ పార్టీ. ఇందులో చంద్రబాబుకి ఇప్పుడు మైనస్ ఏంటంటే, సరైన మగాడు ఫస్ట్ వచ్చి తగిలింది చంద్రబాబుకి రాజశేఖర రెడ్డి. చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే